నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ గారు, మా ప్రియతమ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు కూడా వాళ్ళు కృతనిశ్చయంతో ఏ విధంగా ఉన్నారంటే రైతులను అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే పంతల్నే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన ఎస్పెషల్లీ నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కొందరు గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం ఉన్నట్టు తెలుస్తున్నది. దయచేసి రైతులందరూ అలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈరోజు నల్లవాగు ప్రాజెక్టులో ఏదైతే నీరు లభ్యత ఉన్నదో అట్టి నీటిని ప్రతి నీటి బొట్టును కూడా రైతులకు వినియోగించే విధంగా మేము కూడా మా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి అది ఉపయోగపడే విధంగా మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి ప్రతి నీటి బొట్టు వినియోగిస్తాం. ఆ నీటి లభ్యతను బట్టి ఎన్ని వేల ఎకరాలకు ఆ నీరు లభ్యముందో అన్ని వేల ఎకరాలకు ఖచ్చితంగా నీటిని వదిలి రైతులందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మేము రైతు సహోదరులకు మరోసారి గట్టిగా మీరు ఈ విషయంలో గందరగోళానికి గురి అవ్వద్దని చెప్పేసి మరోసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పటి వరకు అన్నీ చేసింది. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే ఓర్వజాలక భూపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి అట్లాంటి మాటలు మానుకోవాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లా అబద్ధాలు చెప్పడం, అనాలోచిత మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, మానుకోవాలి. అవసరం వస్తే ప్రభుత్వంకు డెవలప్మెంట్ కొరకు సలహాలు ఇవ్వండి, మంచిగా స్వీకరిస్తాం. కానీ అనవసరంగా బురదల్లి ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు సార్. రిపేర్ చేయకుండా మొత్తం పైసలు కాజేసిండని ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అంటారు. అధికారులు ఉంటారు, దానికి ఎస్టిమేషన్ ఉంటుంది, ఏఈ గారు ఉంటారు, డిఈ ఉంటారు, ఏసీ ఉంటారు. అన్ని ఎస్టిమేషన్ ఎంబీ రికార్డ్ అయినాకనే పైసలు వేస్తాయి. ఆ విషయం కూడా తెలియకపోతే ఎట్లా మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు? మీరు ఆలోచన లేని మాటలు. కనీసం 14 కోట్లు దాస్కూరు అంటే ఈరోజు నల్లవాగు నుండి కల్లేరు వరకు కిష్టారెడ్డి పీరియడ్లో సురేష్ శెట్కర్, కిష్టారెడ్డి కంప్లీట్ చేసిన వర్క్ అది. ఈరోజు మీరు అనవసరంగా దాస్కూరు అంటే అది ఎంతవరకు సమంజసం? మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అది 24 కోట్ల రూపాయలు మంజూరు అయినాక మీ కమిషన్ల కోసము పనిని ఆపి, నల్లవాగు పనిని ఆపి 2 సార్లు ప్రాపర్టీ ప్రకటించినాక కూడా మీ కమిషన్ల కోసం పనిని ఆపి, తర్వాత మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు గెలిచాక కాంట్రాక్టర్లకు కొంచెం బతిమలాడి చెప్పి నల్లవాగు నుండి D4 నుండి జమ్లదండ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏదన్నా తక్కువ వర్క్, ఇంకేదన్నా వర్క్ అవసరం ఉంటే దానికి మంజూరు ప్రయత్నం చేస్తున్నాం మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు. ఈరోజు నల్లవాగు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు చివరి ఆయకట్ట వరకు నీళ్ళు ఇచ్చినామని చెప్పారు. ఎక్కడిచ్చారు మీరు? ఎప్పుడు ఇచ్చారు? 2018లో మొత్తం రైతుల పంటలు ఎండకపోతే మన మాడి నుండి నల్లవాగు వరకు సంజీవ్ రెడ్డి, సురేష్ శెట్కర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో పాదయాత్ర చేసి నల్లవాగును ముట్టడిస్తే ఆ రోజు కలెక్టర్ గారు స్పందించి వాటర్ను వదిలించిన ఘనత సురేష్ శెట్కర్, సంజీవ్ రెడ్డి గారిది. మొత్తం కల్లేరు మండల్, తర్వాత నారాయణపేట కాన్స్టిట్యున్సీలో చెరువులన్నీ రిపేర్ చేసి మొత్తం ఇంతకుముందు వడ్లే వండనట్టు రైతులకు మేమే వండిస్తున్నట్టు చెరువులు రిపేర్ చేసినాం, మొత్తం కంప్లీట్ చేసినామని చెప్తున్నారు. మొన్నటికి మొన్న వర్క్ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి కిష్టాపూర్, తర్వాత రాపర్తి, మార్డి, తర్వాత కల్లేరు, తర్వాత మాదేవపల్లి ఇన్ని చెరువులకు వెరిఫికేషన్ సర్వే చేసుకొని పోయారు. పచ్చ కామర్లకు మొత్తం పచ్చగా కనిపిస్తుంది అని మీరు అంటారు, కానీ పచ్చ కామర్లు మా సార్లకు, మా ఎమ్మెల్యే గారులకు కాదు, మా ప్రభుత్వానికి లేదు. మీ ప్రభుత్వానికి మీకు పచ్చ కామర్లు కనిపిస్తున్నాయి. మీరు మొత్తానికి ఫ్రాడ్ చేసారు కనుక గతంలో, అందుకే మీకు ఆ అలవాట్లు ఉన్నాయి. మీ పరిపాలన 9 సంవత్సరాల పరిపాలన కరెక్ట్ లేదని ప్రజలు ఈరోజు మిమ్మల్ని గద్దెదించారు. అయినా కూడా మీరు మళ్ళా మేము ఉన్నాము, ఇంకా మేము ప్రజలలో ఉన్నాము, బతుకున్నాము అని తెలవడం కోసం ఏదో ఒకటి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏ చెప్పినా ఆలోచన చేసి కరెక్ట్ చెప్పేది ఉంటే చెప్పండి, లేకుంటే మీరు వాళ్ళు తినిపోయారు, వీళ్ళు తినిపోయారు, ఫ్రాడ్ చేసినట్టుగా చర్చకు సిద్ధం, ఎక్కడైనా తయారు. మా పార్టీ గొప్పది, మీ పార్టీ గొప్పది అని అనుకుంటా
ప్రజలకు రైతులకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఏమైనా సలహాలు ఉంటే స్వీకరిస్తాం. కానీ అనవసరంగా తప్పులు మాట్లాడడం మానుకొని ఒకరి మీద ఒకరు బురద తల్లుకోవడం కంటే ప్రేమలా మనం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి పని చేసుకుంటే మంచిదని. నమస్తే. నల్లవాగు ఆయకట్టు రైతులందరికీ మరియు నారాయణఖేడ్ ప్రజలందరికీ తెలియజేస్తున్నామనగా, మన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మన సంజయ్ రెడ్డి సార్ పైన విమర్శలు చేస్తున్నారు. సార్ మీకు ఒకటే అడుగుతున్నా, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, మీరు అధికారంలో 7 సంవత్సరాలు ఉన్నారు కదా సార్. 7 సంవత్సరంలో ఉండి మీ సొంత కల్లేరు మండలనే కదా నల్లవాగు ఆయకట్టుంది. మరి 7 సంవత్సరాల నుంచి బై ఎలక్షన్లో చెప్పారు హరీష్ రావు వచ్చినప్పుడు. నల్లవాకి వేరే సింగూరు నుంచి అనుసంధానం చేసి 2 పంటలని చెప్పారు. 7 సంవత్సరాలు కాలయాపన లేకుండా ఏం చేశారు సార్? 24 కోట్లు శాంక్షన్ అని 24 కోట్లు పనులు తీసుకొస్తే ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? మరి ఎక్కడ 2 సార్లు వరి పంట పండించారు? మనకు తెలియదా సార్? ఇప్పుడు విమర్శలు చేస్తారు వచ్చి 7 సంవత్సరాల నుంచి ఏం చేయలేరు. ఇప్పుడు వచ్చి మేము 7 నెలలు కూడా కాలేదు, ఒక 1 ఇయర్ కూడా కాలేదు, కంప్లీట్ కాలేదు. మరి మా పరిపాలన 1 ఇయర్ కూడా కాలేదు. మాకు ప్రజలు అధికారం ఇచ్చారు సార్. 4 సంవత్సరాల వరకు ఉంది. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు మీకు కుదురుకోవడానికి టైం పడుతుంది. ఎందుకు? మీరు చేసిన అరాచకాల వల్ల మీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేసినటువంటి ఏమంటారు అనావృష్టి ఆర్థిక వృష్టి లాగా మొత్తం రాష్ట్రాన్ని అతలకుతలం చేసి 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆ 7 లక్షల కోట్లు అప్పు మన తెలంగాణ రాష్ట్రం మీద పెట్టుంటే ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1గా ఉంటుండే మన తెలంగాణ. మరి 7 లక్షల కోట్లు ఎటు పోయినాయి? ఎవరి రాజకీయాల్లో ఎక్కడ పోయింది, ఎక్కడ ఉందో మరి ఒకసారి సిబిఐతో ఎంక్వైరీ చేస్తే కూడా తెలుస్తుంది మరి ఎటు పోయింది. 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసింది మరి. ఇప్పుడు మీ కల్లేరు మండలమే సార్, కల్లేరు మండల రోడ్డు 5-6 సంవత్సరాల నుంచి అధ్వానంగా ఏదో రాజస్థాన్లో తారేడాదిలాగా అయింది. అది ఒక్కసారి కూడా మీకు గుర్తు రాలేదు. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోండి సార్. 7 సంవత్సరాల నుంచి ఎట్లా పరిపాలించారు, కాన్స్టిట్యుయెన్సీ ఎట్లుంది ఏందనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, తెలుస్తుంది. అంతేగాని సంజయ్ రెడ్డి ఇట్లా సంజయ్ రెడ్డి సార్ ఎన్ని సంవత్సరాలు గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అధికారంలో వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచింది? మీరు ఇన్నిసార్లు విమర్శలు చేస్తారు. ఏరియాకు ఏమన్నా తీరని నష్టం జరిగిందంటే మీరు దాని గురించి మాట్లాడండి. ఏరియా ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి గురించి మాట్లాడండి సార్. సంయుక్తంగా మీకు ప్రజలపైన ప్రేమ చిత్తశుద్ధి కనుకుంటే సార్ ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. సంజయ్ రెడ్డితో సార్తో కలిసి మీరు నారాయణఖేడ్ ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడండి, కానీ ఉత్తగా చీటికి మాటికి చిన్న విమర్శలు చేసి మీ స్థాయిని దిగజార్చుకోకని కోరుతున్నాను సార్. అట్లాగే ఒక్కసారి ఆలోచించండి సార్. 7 సంవత్సరాలు మీరు పరిపాలన మా కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం మాట్లాడలేరు, వదిలేసారు సైలెంట్గా. ఏం చేస్తారో చూసారు. కానీ మేము 8 నెలలు వచ్చి పరిపాలన అధికారులకి మాకి 8 సార్లు చెప్తున్నారు. మరి 7 సంవత్సరాల్లో మేము ఎన్నిసార్లు చెప్పాలి? మీరు చేసిన లోపాలు ఎన్ని ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోండి సార్, ఒకసారి తెలుస్తుంది. మరి రోడ్లు బాగాలేవు, ప్రజల పరిస్థితి బాగాలేవు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదు, ఇప్పుడే గుర్తుకొస్తుంది సార్. సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలు మీకు గుర్తొస్తుంటే ఇప్పుడు మీ నోటితో మీరు చెప్పకపోయేవారు. ఏరియా అంతా శశిశంభలంగా ఉండేది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సొసైటీలో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు కదా సార్. సొసైటీలో కక్ష సాధింపు చేయడానికి కారణం ఏంటంటే మీ టీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ మారిపోయింది. సొసైటీ వాళ్ళు ఏం చేయరు, రెన్యువల్ చేయలేరు. రెన్యువల్ చేయకుండా అట్లనే నాంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టి రైతుల పైన 10,000 ఉంటే 20,000 డబల్ చేసి రైతుల పైన భారం వేసారు. ఆ కారణం ఎవరు? బీఆర్ఎస్ నాయకులే. ఆ కారణమైంది కాబట్టి సొసైటీకి ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ రైతులకు ఇంకెందుకు ఇబ్బంది పెట్టాలి? ఆల్రెడీ ఇప్పుడు రుణమాఫీ కావకపోవడానికి కారణం ఏంటి? మీరు రెన్యువల్ చేయకుండా ఆ సొసైటీలో ఉన్న వ్యక్తులే మొత్తం మింగిపోయి ఇప్పుడు రైతులకు ఏం తెలియదు. రైతులు అంటే ఎవరు? చదువు రాకుండా చాలా మంది రైతులు 80% చదువు రాని వాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలియదని మొత్తము 10,000కి 20,000 డబల్ చేసి మీ ఆయాంలో ఉన్నటువంటి రుణమాఫీ ఏమి జరగలేదు. మళ్ళీ తీరకపోగా ఇప్పుడు రైతులు మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయడానికి సాయం లేకుండా ఆ దుస్థితి తీసుకొచ్చారు. దానికి కారణం ఎవరు? అప్పుడే రుణమాఫీ ఫ్రీగా అయిపోయింటే ఇప్పుడు రైతుల పట్ల భారం కాకుండా ఎన్ని సొసైటీలో స్వయంగా బీపేట్ సొసైటీలో ఎంత అవకతవక జరిగింది. కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది, అప్పుడు చర్చించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో సొసైటీలో మీరు చేసినటువంటి పరాకాష్ట ఏమవుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ధాన్యం కొనుగోలులో తరిగి ఎక్కువైతుంది అంటున్నారు కదా సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 42 కిలోలు 43 కిలోలు ఒక క్వింటాల్కు 4-5 కిలోలు తీసారు. ఇప్పుడు క్వింటాల్కు మా అంటే 3 కిలోల కంటే ఎక్కువ అవుతుంది. మరి 3 కిలోలు ఎక్కువనా 5 కిలోలు ఎక్కువనా సార్? ఆలోచించండి. 7 సంవత్సరాలు ఎంత దోచుకున్నారు రైతులు. నియోజకవర్గ ప్రజలు ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు ఏం చేసారు మీరు అనేది. ఇప్పుడు కొత్తగా మీరు వేదాలు వల్లేయకుండా, వేదాలు వల్లిస్తే ఎవరు నమ్మరు. నియోజకవర్గ ప్రజలు రైతులు ఎవ్వరు కూడా మీ మాట నమ్మే పరిస్థితులు లేరు సార్. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసారో అందరికీ తెలుసు. అందరికీ నమస్కారం అండి. గతంలో ఐకేపీలనుకో సొసైటీ వాళ్ళు 44 నుంచి 45 కిలోలు దొరికారు బ్యాగ్ ఫర్. ఇప్పుడు ప్రజెంట్ 41,600 గ్రాములు దొరుకుతారు. దానికి 41,600 మేము అందరం ఒప్పుకున్నాం, రైతులందరం ఒప్పి
ఆ రకంగా ఒప్పుకొని జోకిస్తున్నాము. దాంట్లో ఫ్రాడ్ ఏం లేదు. గతంలో 42, 43, 44, 45 దాకా జోకిరు, ఫ్రాడ్ చేసారు. అప్పుడు గుర్తు రాలేదు. అప్పుడు గుర్తుకు రాలేదా ఎవరైనా?